ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు అప్పుడు ఏవైతే మీరు చేయాలనుకున్నారో అందులో ఎంత పర్సెంటేజ్ వరకు మీరు చేయగలిగారంటే ఏం చెప్తారు? ఇది ప్రాసెస్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్. మీకు చెప్పుకుంటూ వస్తానికి చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాం. మా అంటే గవర్నమెంట్ దగ్గర ఆల్మోస్ట్ బ్యాంక్ పొజిషన్లో మేము తీసుకున్నాం. గవర్నమెంట్ వచ్చి తీసుకున్నట్టు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ టోటలీ జీరోగా ఉండింది కదా. లాట్ ఆఫ్ ప్రామిసెస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, దీంట్లో నుంచి కూటమి ప్రభుత్వం నుంచి. అవి ఒక పక్క నుంచి అవి చేసి రావాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నిటి మీద వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. నా వరకు నేను చూసుకుంటే దీంట్లో ఏంటంటే కొన్ని అటెన్షన్ పెడితే అయిపోయే పనులు చాలా ఉన్నాయి బేసిక్గా. అంటే ఫండింగ్ బాగా వచ్చింది మాకు యాక్చువల్లీ. ఓకే, గుడివాడకి బాగానే తెచ్చుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువ చేయగలిగాం. ఎందుకంటే చాలా సింపుల్ విషయాలు అంటే పట్టించుకుంటే జరిగిపోయాయి.